విజ్ఞప్తి. చేపల వేట నిషేధిత కాలంలో మత్స్యకార భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది మన ప్రభుత్వం. ఆ విధంగానే గత సంవత్సరం అందరికీ మత్స్యకార భరోసా వేసింది. అయితే ఈ సంవత్సరం కాకినాడలో సుమారుగా 90% మందికి మత్స్యకార భరోసా పడలేదు. ఎందుకని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే కుంటి సాకులు చెప్తున్నారు. మీరు ఆయిల్ సబ్సిడీలు కట్టలేదు, అందుకే పడలేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు మన ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారు? తంబ్ ఎందుకు వేయించుకున్నారు? ఓటీపీలు చెప్పించుకుని మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారని చెప్పి ఎందుకు పంపించారు? ఆఫీసుల చుట్టూ మనల్ని ఎందుకు తిప్పించుకున్నారు? ఇలా మన ఒక్క కాకినాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మత్స్యకార భరోసా నిలిపివేసి ప్రభుత్వం మత్స్యకారులకు అన్యాయం చేస్తుంది. ఒక జిల్లాలో కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని, మరొక జిల్లాలో ఇల్లు ఉన్నాయని ఇలా సాకులు చెప్పుకుంటూ